అందరికీ నమస్కారం. నా పేరు దుంపా రమణమ్మ, ప్రకాశం జిల్లా మహిళా అధ్యక్షురాలిని. మనకి జగనన్న ప్రభుత్వంలో రాజకీయంగా మహిళలను ఎంతో ముందుకు తీసుకెళ్లారు. పదవుల్లో రిజర్వేషన్ కానీ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, అలాగే ఉద్యోగస్తుల్లో, సచివాలయ ఉద్యోగస్తుల్లో కానీ, అలాగే డిప్యూటీ సీఎంగా పుష్పశ్రీ వాణిని కానీ, అలాగే మంత్రులు, హోమ్ మినిస్టర్స్ ఇద్దరు మహిళలు. ఫస్ట్ టైము అప్పుడు రాజశేఖర రెడ్డి గారు హోమ్ మినిస్టర్ని సవితా ఇంద్రారెడ్డిని గారిని పెట్టారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మనకి జగనన్న మళ్ళీ మహిళల్ని 2 టైమ్స్ ఇద్దరిని మహిళలనే పెట్టాడు. ఈరోజు హోంమంత్రి అనిత ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమే. అంతకుముందు ఎవరు హోమ్ మినిస్టర్లుగా లేడీస్ లేరు. మన రాజశేఖర రెడ్డి గారు కానీ, జగనన్న గారు కానీ పెట్టడం వల్లే ఈరోజు వాళ్ళు మినిస్టర్స్గా కొనసాగుతున్నారు. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లు 33% పార్లమెంట్లో బిల్లు పెట్టడం జరిగింది ఈరోజు. అది రేపు పాస్ అవ్వచ్చు. గవర్నమెంట్కి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం మేమందరం కూడా. అలాగే నామినేటెడ్ పోస్టులు కానీ, అలాగే కాంట్రాక్ట్ వర్కుల్లో కూడా 50% ఇచ్చి, 50% అన్నాడు కానీ ఆల్మోస్ట్ ప్రతి పదవుల్లో కూడా 50కి పైనే ఉన్నారు. మాలాంటి వాళ్ళం చాలామంది జనరల్లో కూడా పోటీ చేసి గెలుచున్నాం. ఆ లెక్కనంతా మాకు జెడ్పీటీసీలో 55 మంది అయితే మినిమం 34 మంది ఆడవాళ్ళం ఉన్నాం. అట్లా ఆ లెక్కన ప్రతి పదవుల్లో కూడా 50% పైనే రిజర్వేషన్ కల్పించాడు. అలాగే అవకాశం కూడా ఇచ్చి మహిళలని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాడు. అలాగే జగనన్నకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా మహిళలకి అవకాశం కల్పిస్తున్నారు. రేపు ఆ బిల్లు పాస్ అయితే ఇంకా చట్టసభల్లో కూడా మహిళలు మంచి స్థాయిలో ఉంటారని, అలాగే ఇంకా ముందు ముందు మంచి పదవుల్లో రాష్ట్రానికి సేవ చేయాలని కోరుకుంటున్నాం.